గుడివాడంటే నాకు ఎనలేని మమకారం అన్నారు ఎమ్మెల్యే రాము. ఆ మాట వాస్తవం. ఎమ్మెల్యేగా కాకముందు, రాజకీయాలు రాకముందు కూడా ఆయన అమెరికాలో స్థిరపడ్డా ప్రతి సంవత్సరం కనీసం 2 నెలలు 3 నెలలు గుడివాడ ఉండేవాడు ఆయన వచ్చి. గుడివాడ అంత మమకారం ఆయనకి. మాకు కూడా గుడివాడ అంటే చాలా మమకారం, గుడివాడ అంటే చాలా ఇష్టం. కాకపోతే గతంలో ఒక దుర్మార్గుడు 20 సంవత్సరాలు ఎమ్మెల్యే చేయబట్టి ఆ గుడివాడ ఆ పరిస్థితికి వచ్చింది. కానీ లేదంటే అద్భుతమైన ఊరు గుడివాడ. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యలో కూడా గుడివాడ ఎప్పుడు రాష్ట్రంలో అగ్రభాగాన్ని ఉండేది. వ్యవసాయం, ఆటోమొబైల్, చేపల చెరువులు, రొయ్యల చెరువుల్లో కూడా గుడివాడే ముందు భాగంలో ఉండేది. అలాంటి అద్భుతమైన గుడివాడని దుష్టుడు, దుర్మార్గుడు పాలించడం చేతకాక 4 సార్లు ఎమ్మెల్యేని చేసిన గుడివాడను అభివృద్ధి చేయకపోగా గుడివాడ ప్రతిష్ట మంట కలిపాడు సన్నాసి. అలాంటి సన్నాసిని 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకొని మోసపోయారు ఆ గుడివాడ ప్రజలు. వెనుగండ్ల రాము మొన్న ఎన్నికల్లో గుడివాడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం, భారీ మెజార్టీ విజయం సాధించిన వెంటనే గుడివాడని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించడం చూస్తూనే ఉన్నాం. పూర్వపు గుడివాడని మళ్ళీ ప్రజలకు చూపించడానికి ఆయన ఆహర్నిశాలు కష్టపడుతున్నాడు. గుడివాడ అంటే నాకు ఎనలేని మమకారం అని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతవరకైనా వెళతానని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. గుడివాడ అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు మరియు ప్రభుత్వ పథకాలు అమలుపై పురపాలక సంఘ ఉద్యోగులు మరియు సచివాలయ కార్యదర్శులతో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము సత్యనారాయణపురంలోని ఐఎంఏ హాల్లో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు, పథకాల అమలులో తలెత్తుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే రాము అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఉద్యోగులు చెప్పిన సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ సింహాద్రి మనోహర్కు ఎమ్మెల్యే రాము సూచించారు. సమావేశంలో సచివాలయ కార్యదర్శులకు ఎమ్మెల్యే రాము పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ పాలసీలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఆయన ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల సమస్యలను మరింత పారదర్శకంగా పరిష్కరించేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.